హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఆగస్టు 2, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన ఒక రిపోర్ట్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో జూలై మంత్లో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. సీఫేరర్ వర్క్ ఫోర్స్ రిపోర్ట్ 2026 ప్రకారము ప్రపంచ నౌకాయాన రంగానికి సముద్రయాన నిపుణులను అత్యధికంగా అందిస్తున్న దేశాల్లో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? మరి ఈ నివేదికను విడుదల చేసే సంస్థ లేదా సంస్థలేవి? ఏదైనా ఒక రిపోర్ట్ గురించి కానీ, ఒక సూచి లేదా ఇండెక్స్ గురించి కానీ, ర్యాంకింగ్స్ గురించి కానీ వార్తలు చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో వాటికి సంబంధించి ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే ఆ రిపోర్ట్ లేదా ఇండెక్స్ యొక్క కంప్లీట్ పేరు చూడండి. సో పేరు, నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ రిపోర్ట్ ఆర్ నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండెక్స్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆ రిపోర్ట్ లేదా ఇండెక్స్ని విడుదల చేసే సంస్థ లేదా సంస్థల పేర్లను చూడండి. ఆ సంస్థ లేదా సంస్థల యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ప్రధాన కేంద్రం ఎక్కడ? మరి ఆ రిపోర్టు లేదా సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏది? భారత్ ఏ స్థానంలో ఉంది? ఆ రిపోర్ట్ లేదా సూచీలు ఏమైనా గణాంకాలు ఉన్నాయనుకోండి, ఆ గణాంకాలు స్టాట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, కంపారేటివ్ స్టడీ చేయాలి. సో ఇక్కడ రిపోర్ట్ పేరు ఏమంటున్నాను? సీఫేరర్ వర్క్ ఫోర్స్ రిపోర్ట్ 2026. ఈ రిపోర్ట్ని జూలై 2026లో విడుదల చేసిన సంస్థల పేర్లు ఏంటంటే, ఒకటి వచ్చేసి బిమ్కో అనే ఒక సంస్థ, ఇంకొక సంస్థ ICS అనే సంస్థ. బిమ్కో సంస్థనేమో కోపెన్హాగన్ ఎక్కడ ఉంది? డెన్మార్క్ దేశంలో. కోపెన్హాగన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ICS ఏమో లండన్ కేంద్రంగా పనిచేస్తోంది. సో ఈ అబ్రివేషన్స్ చూద్దాము. సో వీటి పేర్లని రిపోర్ట్కి ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే బిమ్కో ICS సీఫేరర్ వర్క్ ఫోర్స్ రిపోర్ట్ 2026. రిపోర్ట్ పేరుని కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి. బిమ్కో ICS సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక పేరేంటి? బిమ్కో ICS సీఫేరర్ వర్క్ ఫోర్స్ రిపోర్ట్ 2026. మరి ఈ రిపోర్ట్ దేని గురించి చెప్తుంది అంటే, సముద్రయాన నిపుణులకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా సముద్రయాన నిపుణులను లేదా సీఫేరర్స్ వర్క్ ఫోర్స్ సంబంధించి అత్యధికంగా కంట్రిబ్యూట్ చేస్తున్న దేశం ఏదంటే ఫిలిప్పీన్స్. ఈ రిపోర్ట్లో టాప్ పొజిషన్లో మొదటి స్థానంలో ఫిలిప్పీన్స్ ఉంది. ప్రపంచంలో అత్యధికంగా నౌకాయాన రంగానికి సముద్రయాన నిపుణులను అందిస్తున్న దేశం ఏదంటే ఫిలిప్పీన్స్. మరి ఫిలిప్పీన్స్ సంబంధించి గణాంకాలు గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు, ర్యాంక్ గుర్తుంచుకోండి, మొదటి స్థానంలో ఉంది. ఫిలిప్పీన్స్ తర్వాత భారత్ 2వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో ఈ రిపోర్ట్లో భారత్ ఉంది. ప్రపంచానికి సముద్రయాన నిపుణులను దాదాపు భారతదేశము 3,11,000 మందిని అందిస్తోంది. ప్రపంచంలో మొత్తంగా తీసుకుంటే నౌకాయాన రంగానికి సంబంధించి సముద్రయాన నిపుణులు 100% అనుకోండి, అందులో భారత్ యొక్క కాంట్రిబ్యూషనే 12.16%. 2015 సంవత్సరంలో భారత్ ఈ ర్యాంకింగ్స్లో 5వ స్థానంలో ఉంటే 2026 ర్యాంకింగ్స్ ప్రకారం 2వ స్థానానికి చేరుకుంది. 2015 సంవత్సరంలో 5th పొజిషన్ అన్నాను కదా. భారత్ యొక్క కాంట్రిబ్యూషన్ ప్రపంచానికి 5.2%. మరి ఈ సంవత్సరం విడుదలైన రిపోర్ట్ ప్రకారం భారత్ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసి 12.16%. సో సింపుల్గా చూడండి, ప్రపంచ నౌకాయాన రంగానికి సముద్రయాన నిపుణులను అత్యధికంగా అందిస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఫిలిప్పీన్స్ ఉంది. మరి భారత్ యొక్క గణాంకాలను గుర్తుపెట్టుకోండి. సముద్రయాన నిపుణులను దాదాపు ప్రపంచానికి భారత్ 3,11,000 మందిని అందించడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ గణాంకాలను చూడండి. మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ చూసినా లేదా న్యూస్ ఆన్ ఎయిర్కి సంబంధించి చూసినా కూడా ఈ ఇమేజ్ కనబడుతుంది. సో ఇక్కడ చూడండి, India emerges as the world's second largest supplier of
సీఫేరర్స్, సముద్రయాన నిపుణులు, సీఫేరర్స్. ఓకేనా? 3,11,000 మంది, రౌండ్ ఫిగరే చెప్పాను మీకు, 3,11,936 మంది ఇండియన్స్ని మ్యారిటైమ్ ప్రొఫెషనల్స్గా మనం చూస్తున్నాం ప్రపంచంలో. ఓకేనా? సో 3.1 lakhs అని గుర్తుంచుకోండి, ఎన్ఎఫ్ రౌండ్ ఫిగర్గా చూడండి. మరి ఈ రిపోర్ట్ని విడుదల చేసిన సంస్థ లేదా సంస్థలు, 2 సంస్థలు సంయుక్తంగా విడుదల చేసినాయి కదా. ఒక సంస్థ బిమ్కో అని చెప్పాను. బిమ్కో సంస్థ స్థాపన 1905, హెడ్ క్వార్టర్ వచ్చేసేసి కోపెన్హాగన్ డెన్మార్క్, స్వరూపం వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ నౌకాయాన సంఘము. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక సంస్థ ఐసిఎస్ అన్నాను కదా, ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ షిప్పింగ్, 1921 ఇయర్లో స్థాపన, హెడ్ క్వార్టర్ వచ్చేసేసి లండన్, యూకే. ఓకేనా? సో ఈ సంస్థ యొక్క ప్రధాన బాధ్యత ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నౌకా యజమానుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓకేనా? ఈ 2 సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక పేరు ఏమని చెప్పాను? బిమ్కో ఐసిఎస్ సీఫేరర్ వర్క్ ఫోర్స్ రిపోర్ట్ 2026. ఓకేనా? దాదాపు ప్రపంచ నౌకాయాన రంగానికి భారత్ 3.1 లక్షల మందిని సముద్రయాన నిపుణులను అందిస్తోంది. అలా ప్రపంచంలో 2వ అతిపెద్ద సరఫరాదారుగా, సముద్రయాన నిపుణులను అందిస్తున్న 2వ అతిపెద్ద సరఫరాదారు దేశంగా భారత్ నిలిచింది ఆఫ్టర్ ఫిలిప్పీన్స్. ఓకేనా? సో ఈ కంట్రిబ్యూషన్, భారత్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత, ఈ పర్సెంటేజ్ అంతా కూడా మీకు ఇందాక చెప్పాను. 2015 సంవత్సరంలో 5వ స్థానంలో ఉన్న భారత్ 2026 నాటికి 2వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ సముద్రయాన సిబ్బందిలో భారత్ యొక్క వాటా 2015 సంవత్సరంలో 5.2% ఉంటే 2026లో 12.16% పెరిగి గత దశాబ్దంలో 2 పైగా వృద్ధి సాధించింది. దశాబ్దం అంటే లాస్ట్ 10 yearsలో, లాస్ట్ డికేడ్లో. ఇక ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ కన్సర్న్ మినిస్టర్గా మన భారతదేశంలో ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారంటే సర్బానంద సోనోవాల్ గారు. ఎనఫ్. ఓకేనా? ఈ గణాంకాలు ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, రౌండ్ ఫిగర్గా గుర్తుంచుకోండి. ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, మీరు అన్ని వార్తాపత్రికలు కూడా చూసుంటారు, జిఎస్టీకి సంబంధించి. ప్రతి నెల కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ డేట్స్లో మనం జిఎస్టీకి సంబంధించిన గణాంకాలను అఫీషియల్గా చూస్తాము, అన్ని వార్తాపత్రికలు చూస్తాము. గడిచిన నెలకి సంబంధించి జిఎస్టీ గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి, జిఎస్టీ వసూళ్లు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసేసి. ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జిఎస్టీ. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకొని గణాంకాలను డిస్కస్ చేద్దాము. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను అంటాము జిఎస్టీ. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ అనేది ఏ రకమైన పన్ను అని పోటీ పరీక్షలో అడుగుతారు. ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. మనం ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ట్యాక్స్ సిస్టమ్ లేదా ట్యాక్సేషన్ సిస్టమ్, పన్నుల వ్యవస్థ, పన్ను వ్యవస్థ అనే టాపిక్లో భాగంగా 2 రకాల పన్నుల గురించి నేర్చుకున్నాము. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఒకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను. బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పండి, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ అట్సెట్రా. ఇక ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ జిఎస్టీ. జిఎస్టీ అనేది పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్, గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశంలో జిఎస్టీని అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించాము. ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. మరి భారతదేశంలో జిఎస్టీ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే 2017 జూలై 1 నుండి. గుర్తుంచుకోండి, 101వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగంలో చేర్చిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్, ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 279A ఏం చెప్తుంది అంటే జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. జిఎస్టీ కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైంది. సో ఈ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 279Aని చేర్చింది, అది జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. రాజ్యాంగంలో పేర్కొన్నారు కాబట్టి అది రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. మరి జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా, ఎక్స్ అఫిషియో అంటే పదవి రీత్యా ఒక పదవిలో ఉన్న వ్యక్తి, ఒక పదవిని నిర్వర్తిస్తున్న వ్యక్తి మరొక బాధ్యతలు కూడా నిర్వర్తించడం. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రస్తుతం ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉంటారు.
సో ప్రస్తుతం ఎవరున్నారు? నిర్మలా సీతారామన్ గారు. భారతదేశంలో జిఎస్టీ స్లాబ్స్ ఏ విధంగా ఉండాలి, ఎన్ని ఉండాలి, ఏ స్లాబ్ పరిధిలోకి ఏ గూడ్స్ ఏ సర్వీసెస్ రావాలి అనే అంతిమ నిర్ణయము వీరి పరిధిలోని అంశం, జిఎస్టీ కౌన్సిల్ పరిధిలోని అంశము. భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2017 జూలై 1 అన్నాను కదా. అప్పుడు భారతదేశంలో ఉన్న జిఎస్టీ స్లాబ్స్ ఏంటంటే 0%, 5%, 12%, 18%, 28%. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ వ్యవస్థలైనా కూడా మార్పులు రావాల్సిందే. అలా మంచి కోసం వచ్చే మార్పులను మనం సంస్కరణలు అంటాము, రీఫార్మ్స్ అంటాము. మరి జిఎస్టీలో కూడా ఈ రీఫార్మ్స్ వచ్చినాయి. 2025 సెప్టెంబర్ మంత్ నుండి చూస్తున్నాము జిఎస్టీ రీఫార్మ్స్. మరి స్లాబ్స్లో వచ్చిన మార్పులు ఏంటి? 5%ని 18%ని కొనసాగిస్తున్నారు. కొత్తగా 40%ని చేర్చారు జిఎస్టీ స్లాబ్స్ ఇవి. ఇక ఏ పన్ను పరిధిలోకి ఏ వస్తువులు ఏ సేవలు వస్తాయో డిసైడ్ చేసే అంతిమ నిర్ణయం జిఎస్టీ కౌన్సిల్. ఎనఫ్. మరి జిఎస్టీకి సంబంధించి ప్రతి నెల గణాంకాలు మనం చూస్తాం. గడిచిన నెల గణాంకాలను ఈ నెల చూస్తాం అన్నట్టు ఫస్ట్ రోజున. ఇప్పుడు గడిచిన నెల ఏంటి? జూలై మంత్ ముగిసిపోయింది కదా. జూలై 1 నుంచి జూలై 31 వరకు భారతదేశంలో జిఎస్టీ రూపంలో వసూలైన పన్ను ఎంత, ఆ వసూళ్ళ మొత్తం ఎంత అని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు అఫీషియల్గా రిలీజ్ చేశారు. మరి ప్రతి నెల కూడా ఈ గణాంకాలు గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు, ప్రతి నెల అవసరం లేదు. కానీ అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. ఆస్పిరెంట్ ప్రతి ఒక్కటి గమనించాలి. ఎందుకంటే గమనిస్తేనే కదా ఆ రికార్డు స్థాయిలో కనుక కలెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, పోటీ పరీక్షల కోణంలో ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. ఇక్కడ చెప్తాను, జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మనకిప్పుడు జూలై జిఎస్టీ గణాంకాలను చూస్తున్నాం. ఇప్పటి వరకు ప్రతి నెల గణాంకాలను చూస్తాం కదా. మరి హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్, ఈ పాయింట్ పైన ప్రశ్న అడుగుతారు. హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్, ఏ మంత్ పేరిట రికార్డు నమోదైంది అంటే 2026 ఏప్రిల్ మంత్, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల. ఆర్థిక సంవత్సరం ఎకనామిక్ సబ్జెక్ట్లో మనం ఏప్రిల్ టు మార్చ్ చూస్తాం కదా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఉన్నాం కదా మనం. 2026-27 ఆర్థిక సంవత్సరం యొక్క మొదటి నెల హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ టిల్ నౌ, ఇప్పటి వరకు ఎంత అంటే 2.4 lakh crore రూపీస్, 2.43 lakh crore రూపీస్. రెండవ స్థానంలో ఏ మంత్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ మంత్ 2.3 lakh crore రూపీస్, 2.37 lakh crore రూపీస్. ఇప్పుడు గడిచిన నెల జూలై మంత్ 2.11 lakh crore రూపీస్ అంట సింగిల్ మంత్కి జిఎస్టీ వసూళ్ళు. అంటే ఇప్పటివరకు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్స్ అని మనం చూసినాం అనుకోండి, 3వ స్థానంలో ఉంటుంది జూలై 2026. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి, హైయెస్ట్ మాత్రము. ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాలి, అదేంటంటే 2025-26 ఆర్థిక సంవత్సరం, 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే గడిచిన ఆర్థిక సంవత్సరము జిఎస్టీ రూపంలో మొత్తం ఎంత వసూళ్ళు అయినాయి అని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, 22.27 lakh crore రూపీస్. ఈ పాయింట్ చూడాలి, ఖచ్చితంగా చూడాలి. సో ఫినాన్షియల్ ఇయర్ది చూడాలి, సింగిల్ హైయెస్ట్ మంత్ది చూడాలి, ఈ పాయింట్స్. ఇక ఇప్పుడు మీరు వార్తాపత్రికలు చూసిన గణాంకాల విషయానికి వస్తే జూలై 2026లో జిఎస్టీ వసూళ్ళు గ్రాస్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై ఈజ్ 2.11 lakh crore రూపీస్. జూలై 2026లో దేశంలోని స్థూల జిఎస్టీ వసూళ్ళు 15.4% పెరిగి 2.11 లక్షల కోట్ల రూపాయలకు చేరినాయి. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది 3వ అత్యధిక నెలవారీ వసూళ్ళు. అత్యధిక వసూళ్ళు 2026 ఏప్రిల్లో ఇంతకుముందు చెప్పిన కదా 2.43 లక్షల కోట్ల రూపాయలు, రౌండ్ ఫిగర్ గుర్తుంచుకోండి సరిపోతుంది. మరియు 2025 ఏప్రిల్లోనేమో 2.37 lakh crore రూపీస్ వసూలైనాయి. దేశీయ విక్రయాలపై జిఎస్టీ వసూళ్లు 10.1% పెరిగి 1.44 లక్షల కోట్ల రూపాయలకు, దిగుమతులపై జిఎస్టీ వసూలు 29% పెరిగి 66,511 కోట్ల రూపాయలకు చేరినాయి. ఇవన్నీ అవసరం లేదు, ఓకేనా? జస్ట్ ఈ పాయింట్ వరకు చూడండి, ఎనఫ్.
సరిపోతుంది. మరి గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు, ఈ పాయింట్ మాత్రమే గుర్తుంచుకోండి. నెక్స్ట్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన జిఎస్టీ వస్తువులు ఏ విధంగా ఉన్నాయి చూస్తే సరిపోతుంది. సో ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా మనం రెగ్యులర్గా రిపీటెడ్గా చూసే అంశాల్లో జిఎస్టీ, జీడిపి గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ ఇటువంటివి. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించి బేసిక్ పాయింట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాను. ఓకేనా? సో జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి ఎనఫ్. ఒక టాపిక్ని చదివేటప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఆ తర్వాత వర్తమాన అంశం ఎందుకు ఆ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాము, ఏ కంటెక్స్లో డిస్కస్ చేస్తున్నాము ఆ కంటెక్స్ట్ చూడాలి. క్లారిటీ తెచ్చేసుకొని చూసామనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇక ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగానే కరెంట్ ఎకానమీలో భాగంగా ఇంకొక టాపిక్ కూడా ఈరోజు మీరు వార్తాపత్రికలో చూసుంటారు, ర్యాంకింగ్స్. సో తలసరి ఆదాయంలో భారతదేశంలో మొదటి స్థానంలో కర్ణాటకనంట, రెండవ స్థానంలో తెలంగాణనంట. ఎవరు విడుదల చేసిన గణాంకాలంటే ఆర్బీఐ. మనం రెగ్యులేటరీ బాడీస్ అనే టాపిక్ని నేర్చుకుంటాము. రెగ్యులేటరీ బాడీస్ నియంత్రణ సంస్థలు. భారతదేశంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ సంస్థ ఏదంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకులకే బ్యాంక్, అపెక్స్ బ్యాంక్, సుప్రీం బ్యాంక్. ఓకేనా? ఉదాహరణ చెప్పాలంటే రెగ్యులేటరీ బాడీస్. భారతదేశంలో షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేసే బాడీ ఏదంటే సెబీ. బీమా రంగానికి సంబంధించి రెగ్యులేటింగ్ బాడీ ఏది అన్నారు అనుకోండి, ఐఆర్డిఐ. టెలికాం రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ ఏదంటే ట్రాయ్. పెన్షన్ రంగానికి సంబంధించి ఏదంటే పిఎఫ్ఆర్డిఏ. ఇటువంటివి చూడాలి, ఖచ్చితంగా అడుగుతారు. ఇకపోతే ఆర్బీఐ 1935 ఇయర్లో స్థాపన, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఆర్బీఐ వారు రీసెంట్గా గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒక నివేదికను రిలీజ్ చేశారు. ఆ నివేదిక పేరేంటంటే ఆర్బీఐస్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ 2025-2026 గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రిటికల్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాము. ఇందులో ఏం చెప్పారంటే తలసరి ఆదాయం విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రం టాప్లో ఉంది, ఏ రాష్ట్రం బాటంలో ఉంది, ఇటువంటి పాయింట్స్ మెన్షన్ చేశారు. మనం మాత్రం టాప్లో చూడండి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలను చూడండి, ఎనఫ్. సో ఇక్కడ చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ 2025-2026 రిపోర్టు ప్రకారము తలసరి ఆదాయంలో కర్ణాటక మొదటి స్థానంలో, దేశంలో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచినాయి. కర్ణాటక తలసరి ఆదాయం వచ్చేసేసి 2024-25 అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 3,86,182 రూపాయల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం రీసెంట్గా ముగిస్తున్న ఆర్థిక సంవత్సరంలో 4,33,326 రూపాయలకు పెరిగి దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇక రెండవ స్థానంలో ఎవరన్నాను, తెలంగాణ రాష్ట్రం కదా. సో తెలంగాణ తలసరి ఆదాయం వచ్చేసేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం 2024-25లో 3,80,031 రూపాయల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్లో 4,18,931 రూపాయలకు ఓకేనా పెరిగి 10%, 2-3% వృద్ధిని నమోదు చేసింది. ఇక మరొక తెలుగు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం వచ్చేసేసి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,66,699 రూపాయల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,94,507 రూపాయలకు పెరిగి 10.42% వృద్ధిని సాధించిందంట. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన సూచీలపైన, రిపోర్ట్స్ పైన, ర్యాంకింగ్స్ పైన పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. మరి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ లేదా ఇండెక్స్ లేదా ర్యాంకింగ్స్ న్యూస్లో ఉన్నాయి. ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, పర్యావరణ పనితీరు సూచిక 2026 రీసెంట్గా రిలీజ్ అయింది. ఏదైనా ఒక రిపోర్ట్ గురించి చూస్తున్నప్పుడు ఆ రిపోర్ట్ యొక్క పేరు, సో ఇక్కడ పేరు వచ్చేసేసి ఎన్వైర్న్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 ఇయర్కి గాను 2026 ఇయర్లో రిలీజ్ అయింది. మరి ఈ సూచీని ఎప్పటి నుండి రిలీజ్ చేస్తున్నారు, మొదటిసారి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2002 సంవత్సరంలో రిలీజ్ చేశారు ఫస్ట్ ఎడిషన్. ఇది బయెన్నియల్ ఇండెక్స్. బయెన్నియల్ మనం
కొన్ని పదాలు చూస్తూ ఉంటాం, బయాన్యువల్, బయెన్నియల్ అని చెప్పేసేసి. బయెన్నియల్ అంటే ఏంటంటే దట్ అక్కర్స్ వన్స్ ఇన్ 2 years, ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి సంభవించేది లేదా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేది బైఎన్నియల్. బైఎన్నియల్. సో ఇది బైఎన్నియల్ ఇండెక్స్, 2 ఏళ్ళకు ఒకసారి కనబడుతుంది. నెక్స్ట్ బయాన్యువల్ అన్నాం అనుకోండి. సో డిఫరెన్స్ చూడండి, బయాన్యువల్ అంటే ఏంటంటే దట్ అక్కర్స్ ట్వైస్ ఇన్ ఏ సింగిల్ ఇయర్, ఒక సంవత్సరంలో 2 సార్లు సంభవించేది లేదా జరిగేది బయాన్యువల్. బైఎన్నియల్ అంటే దట్ అక్కర్స్ వన్స్ ఇన్ 2 years, ఇది బైఎన్నియల్ ఇండెక్స్, 2 ఏళ్ళకు ఒకసారి కనబడుతుంది. మరి ఈ సంవత్సరం విడుదలైన ఈ సూచి మొదటి నుండి తీసుకుంటే ఎన్నవదంటే 10th edition, 10th ఇండెక్స్. మరి ఈ సూచిని ఎవరు రిలీజ్ చేస్తారంటే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న యేల్ యూనివర్సిటీ మరియు కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఈ సంవత్సరం విడుదలైన సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏదంటే ఎస్టోనియా. పర్యావరణ పనితీరు సూచీలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న దేశం ఏదట అంటే ఎస్టోనియా. మరి అవుట్ ఆఫ్ 177 కంట్రీస్ ఈ సూచీలో ర్యాంకింగ్స్ 177 దేశాలకు ఇచ్చిండ్రు. మరి 177 దేశాల్లో భారత్ ఏ స్థానంలో ఉందట అంటే 176వ స్థానంలో ఉంది. 176వ స్థానంలో. మరి ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకులను ఇవ్వడం జరిగింది, ఇటువంటివన్నీ కూడా మనం చూడాలి. ఇండివిజువల్గా భారత్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఇవన్నీ చూడాలి. సో ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 177 దేశాల పర్యావరణ సుస్థిరతను అంచనా వేశారు ఈ ఇండెక్స్ ద్వారా. ఈ సూచీని యేల్ సెంటర్ ఫర్ ఎన్వైర్మెంటల్ లా అండ్ పాలసీ, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, కొలంబియా విశ్వవిద్యాలయము, యేల్ సెంటర్ ఫర్ జియోస్పేషియల్ సొల్యూషన్స్ సంయుక్తంగా రూపొందించినాయి. యేల్, కొలంబియా యూనివర్సిటీస్ అని గుర్తుంచుకోండి. 12 పర్యావరణ విభాగాల్లో 12 సెగ్మెంట్స్లో 47 ఇండికేటర్స్ ఆధారంగా వాతావరణ మార్పు, పర్యావరణ వ్యవస్థల స్థితి, పర్యావరణ ప్రజారోగ్యం వంటి అంశాలను అంచనా వేస్తుంది ఈ సూచి. ఎస్టోనియా 74.79 స్కోరుతో ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో ఉంది. పర్యావరణ పనితీరు విషయంలో అద్భుతమైన ప్రదర్శన అంట, ఎన్వైర్మెంట్ ప్రొటెక్ట్ చేయడంలో ఇటువంటి వాటిలో. సో టాప్ కంట్రీ యొక్క స్కోర్ కూడా చూడాలి, 74.79 స్కోర్. మరి భారత్ అవుట్ ఆఫ్ 177లో ఏ స్థానంలో ఉందన్నాను? 176th పొజిషన్లో ఉంది. స్కోర్ వచ్చేసేసి 22.46 స్కోర్. ఓకేనా? ఇక చిట్ట చివరి స్థానంలో లావోస్ ఉంది. ఓకేనా? ఇక భారత్ సంబంధించి పనితీరు ఏ విధంగా ఉంది? 2022 నుంచి వరుసగా భారత్ ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన 5 దేశాల్లో ఒకటిగా కొనసాగుతోందంట. సౌత్ ఏషియన్ కంట్రీస్లో అవుట్ ఆఫ్ 8లో 7th పొజిషన్లో ఉందట భారత్. సో ఈ ఇండెక్స్ని కొంత క్షుణ్ణంగా అనలైజ్ చేస్తున్నాను. వాస్తవానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు ఈ ర్యాంకును ఖండించారు. సో మేము భారతదేశంలో మా పాలసీస్ కానివ్వండి, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ విషయంలో కానివ్వండి అద్భుతంగా పనిచేసిన అయినా కూడా ఈ ర్యాంకులు మీరు ఇవ్వడం ఏంటని చెప్పేసి ఖండించారు. సో ప్రస్తుతానికి అది అప్రస్తుతం, కాకపోతే అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ అయిన ర్యాంకులు కాబట్టి చూడాల్సిందే. ఇక భారత్ అత్యంత బలహీనంగా ప్రదర్శించిన విభాగాలు ఏంటట అంటే ఈ సూచీలో ఎన్వైర్మెంటల్ హెల్త్ విషయంలో పేలవ ప్రదర్శన. ఇక ఎయిర్ క్వాలిటీ విషయంలో ప్రపంచంలో భారత్ 174th పొజిషన్లో ఉందంట. బయోడైవర్సిటీ విషయంలో 174th విషయంలో ఉందంట ర్యాంకులో. భారత్ మెరుగ్గా ప్రదర్శించిన విభాగాలు ఏంటి, మంచి ప్రదర్శన ఇచ్చినవి ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా? క్లైమేట్ చేంజ్ విషయంలో 130th పొజిషన్లో ఉంది. వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో 141st పొజిషన్లో ఉంది. పారిశుద్ధ్యం, శానిటేషన్ విషయంలో 141st పొజిషన్లో ఉంది. ఓకేనా? ఇవి ఇండివిజువల్, ఈ ఇండెక్స్లో భాగంగా ఇండివిజువల్ ర్యాంకింగ్స్. భారత ప్రభుత్వ అభిప్రాయం ఏమంటున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు ఉన్నారంటే భూపేంద్ర యాదవ్ గారు. సో వారు ఏమంటున్నారంటే ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ విధానాన్ని ప్రశ్నించింది. కొన్ని సూచికలు శాస్త్రీయ ఆధారాలు లేని పద్ధతులు, ఊహాగానాలపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. శాస్త్రీయంగా మీరు
అబ్జర్వ్ చేయలేదు, అనలైజ్ చేయలేదు, స్టడీ చేయలేదు, ఏదో ర్యాంకులు ఇచ్చేసేసారు అని చెప్పేసి భారత ప్రభుత్వం ఈ ర్యాంకులను ఖండించింది. ఓకేనా. ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లక్ష్యం ఏంటంటే దేశాల పర్యావరణ పనితీరును అంచనా వేయడము. ఇందులో ప్రధానంగా ఏ అంశాలను పరిశీలిస్తారట అంటే ఎన్వైర్మెంటల్ హెల్త్, ఎకోసిస్టమ్ వైటాలిటీ, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, పొల్యూషన్ కంట్రోల్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, శానిటేషన్ అండ్ ఇతర పర్యావరణ ప్రమాణాలు. సో ర్యాంకింగ్స్ విషయానికి వస్తే టాప్ 3 కంట్రీస్ స్కోర్ కూడా గుర్తుంచుకోండి. ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా స్కోర్ చూడండి. మొదటి స్థానంలో ఎస్టోనియా ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ పొజిషన్, మంచి పనితీరు అంట, 74.79. రెండవ స్థానంలో లగ్జెంబర్గ్ 73.88 స్కోరు అవుట్ ఆఫ్ 100 ఇవి. యునైటెడ్ కింగ్డమ్ 71.89 స్కోర్ అవుట్ ఆఫ్ 100. చివరి స్థానంలో 177th పొజిషన్లో లావోస్, భారత్ 176th. సో పర్యావరణ పనితీరు సూచిక ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ విడుదల చేసిన సంస్థలు ఏల్ సెంటర్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ ల్యాండ్ పాలసీ, ఏల్ విశ్వవిద్యాలయం మరియు కొలంబియా విశ్వవిద్యాలయం. ఎన్ఎఫ్ ఎన్నేళ్ళకు ఒకసారి రిలీజ్ చేస్తుందంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. మొదటిసారి 2002 సంవత్సరాలు రిలీజ్ చేసింది, ఈసారి రిలీజ్ చేసింది 10th ఎడిషన్. ఓకేనా. ఇక కరెంట్ పాలిటీలో భాగంగా మనం అబ్జర్వ్ చేయాల్సిన టాపిక్ ఇటీవల దేశవ్యాప్తంగా అనకూడదు, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన గొడవలు జూలై 2026లో, జూలై లాస్ట్ వీక్లో. సో దేనికి సంబంధించి అంటే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి. నీట్ పేపర్ లీకేజీని ప్రశ్నిస్తూ యువత జంతర్ మంతర్ వద్ద నిరసన చేశారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా ఆ ఆందోళనకారులకు మద్దతు ఇచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ కానివ్వండి, జెన్జీ యువత కానివ్వండి చేసిన ఉద్యమం. ఫైనల్గా పర్యవసానం ఏం జరిగింది? ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి గారు రావడం జరిగింది. భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుని కూడా ప్రకటించారు. నందన్ నీలేకని గారి అధ్యక్షతన 6 సభ్యుల హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ భారతదేశంలో ముఖ్యంగా ఎన్టీఏ ఎగ్జామినేషన్స్ విషయంలో కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ విషయంలో కానివ్వండి ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పేపర్ లీకేజీలు జరగకుండా అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, సూచనలు ఇవ్వండి అని చెప్పేసి హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ నందన్ నీలేకని గారి అధ్యక్షతన ఇవన్నీ మనం చూసాము. ఇకపోతే ఇదే తరుణంలో పార్లమెంట్ సమావేశాల్లో ఒక బిల్లును కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చట్టం 2024 సంవత్సరంలో తీసుకొచ్చిన చట్టంలో మార్పులు, సంస్కరణలు, కఠినమైన రూల్స్ని పేర్కొనడం జరిగింది. సో రీసెంట్గా మనం ఆ బిల్లు గురించి కూడా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. యాంటీ పేపర్ బిల్ ఏదైతే ఉంటుందో, యాంటీ పేపర్ లీకేజ్ బిల్ అని చెప్పేసి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారు. 2 సభల్లో బిల్లు పాస్ అయింది. ఒక బిల్లు పాస్ అయిన తర్వాత చట్టంగా మారాలంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 111 ఆధారంగా రాష్ట్రపతి ఆమోదం లభిస్తేనే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. సో గెజిట్ కూడా అఫీషియల్గా రిలీజ్ అయింది. ఇక మీదట భారతదేశంలో ఎవరైనా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కానివ్వండి, పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను కానివ్వండి లీక్ చేశారనుకోండి, వాళ్ళు కఠిన శిక్షలకు విధించబడతారు. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ చట్టం ఏంటి? పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024. సో ఏ చట్టాన్ని సవరించారంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 ఈ చట్టాన్ని సవరించారు. సవరణ కోసం బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి సవరణ బిల్ ఏదైతే చట్టరూపం దాల్చింది, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్ 2026 ఆమోదముద్ర రాష్ట్రపతి గారి చేత సో చట్ట రూపంలోకి వచ్చింది. ద్రౌపది ముర్ము గారు ఆమోదం తెలిపారు. ఇక కొత్త చట్టం ప్రకారం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ 2026 చట్టం ప్రకారము భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి పేపర్ లీకేజీ కేసుల విచారణను 2 నెలల్లోనే పూర్తి చేయాలి. విదిన్ 2 monthsలో పేపర్ లీకేజ్ సంబంధిత కేసులు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించాలి, తీర్పు ఇవ్వాలి.
లీకేజీకి పాల్పడిన వారు ఎవరైతే ఉంటారో 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా 50 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృతంగా నేరానికి పాల్పడితే 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు గరిష్టంగా 10 కోట్ల రూపాయల జరిమానా విధిస్తారు. ప్రశ్నపత్రాల లీకేజీ, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, నకిలీ వెబ్సైట్ల ఏర్పాటు, నకిలీ గుర్తింపు కార్డుల జారీ వంటి 15 రకాల నేరాలకు ఈ కొత్త చట్టం అనేది వర్తిస్తుందంట. సో చూడాలి చట్టము. ఓకేనా, రైట్. మరి ఈ చట్టం, కొత్త చట్టం ఏదైతే ఉంటుందో, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ 2026 యాక్ట్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది. ఎగ్జామినేషన్లో కొన్ని మైక్రోస్కోపిక్గా కూడా పాయింట్స్ని తీసేసేసి అడుగుతారు, అందరూ చూస్తున్నారు. సో కొత్త చట్టం వచ్చింది, ఇక భారతదేశంలో పేపర్ లీకేజీల వ్యవహారానికి కఠిన నిబంధనలు అమలు కాబోతున్నాయి, ఇవన్నీ చూస్తారు. కానీ ఈ చట్టం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది అది కూడా చూడాలి. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది. ఓకేనా, పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి పారదర్శకత విశ్వసనీయతను కాపాడటము. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, త్వరితగతిన కేసుల విచారణను పూర్తి చేయడానికి. ఓకేనా, ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సింది ఎక్కువ మొత్తం. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను, ఎందుకు ప్రతిసారి ఈ సెంటెన్స్ చెప్తున్నానంటే, ఒక్కరోజు మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడండి, రక్షణ రంగానికి సంబంధించి అట్లీస్ట్ 1, కొన్ని సందర్భాల్లో 2-3 టాపిక్స్ కూడా కనబడతాయి. అలా ప్రతిరోజు వార్తాపత్రికలో కనిపించే అంశం కాబట్టి ఎగ్జామినేషన్లో ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే కదా. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగు న్యూస్ పేపర్స్లో ఒక టాపిక్, రక్షణ రంగ ఉత్పత్తుల విలువ గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1.78 లక్షల కోట్ల రూపాయలకు చేరింది రక్షణ రంగ ఉత్పత్తుల విలువ భారతదేశంలో అని చెప్పేసి. ఆ టాపిక్ని మనం లాస్ట్ మంతే డిస్కస్ చేశాము, మళ్ళీ ఈరోజు వార్తాపత్రికలో ఇచ్చారు. 1.78 lakh crore రూపీస్ వాల్యూ డిఫెన్స్ ప్రొడక్షన్ జరిగిందట గడిచిన ఆర్థిక సంవత్సరంలో. ఒకప్పుడు దిగుమతులపైన ఎక్కువగా ఆధారపడ్డ భారతదేశము ఇప్పుడు మనకు కావాల్సిన అవసరాలను స్వదేశీయంగా అభివృద్ధి చేసి నెరవేర్చుకుంటున్నాం, ఎగుమతి కూడా చేస్తున్నాము. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీగా కూడా అవతరిస్తుంది భారత్. దానికి కారణం ఏంటంటే విధానపరమైన నిర్ణయాలు, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇలాంటివి. ఇక డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్ని మనం 6 సెగ్మెంట్స్గా డిస్కస్ చేస్తున్నాము. వార్తలు నిలిచిన విన్యాసాలని, రక్షణ రంగ దిగుమతులని, రక్షణ రంగ నివేదికలని, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు, ఫైనల్గా డిఫెన్స్ ప్రొడక్షన్, రక్షణ రంగ ఉత్పత్తులు. సో ఇక్కడ మనము ఒక విన్యాసం గురించి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిధిలోని ఒక విన్యాసం గురించి, రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఒక విన్యాసం, వైమానిక దళ విన్యాసము. విన్యాసం పేరేంటి, ప్రత్యేకత ఏంటి, ఎందుకోసం జరిగింది, ఎనఫ్. ఇక మనకు త్రివిధ దళాలు ఉన్నాయి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఆర్మీ చీఫ్గా ధీరజ్ సేత్ గారు ఉన్నారు, నూతన నియామకం మనం చూసాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఉన్నారు. ఇండియన్ నేవీ చీఫ్గా కృష్ణ స్వామినాథన్ గారు, తను కూడా నూతన నియామకము. త్రివిధ దళాల సమన్వయాధికారి ఎవరు, సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, భారతదేశంలో 3వ సిడిఎస్ ఉన్నారు ప్రస్తుతం, ఎన్ఎస్ రాజసుబ్రహ్మణ్య గారు, రీసెంట్ నియామకమే. ఇక ఈ త్రివిధ దళాలు కాకుండా ఐసీజీ ఉంటుంది, ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి, పరమేశ్ యోమని గారు చీఫ్గా ఉన్నారు. ఇవన్నీ లింక్ చేసుకోవాలి. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు. సో విన్యాసం పేరు వచ్చేసేసి రోటార్ క్లాప్ 3. రాజస్థాన్లో రోటార్ క్లాప్ 3 అనే ఒక విన్యాసాన్ని ఎవరు నిర్వహించారు, త్రివిధ దళాలు ఒకటైనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళము. ఓకేనా, ముఖ్యంగా టు కౌంటర్ డ్రోన్స్, టు కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్. ఓకేనా, భారత వైమానిక దళం రాజస్థాన్లో రోటర్ క్లాప్ 3 విన్యాసాన్ని నిర్వహించింది. ఈ విన్యాసం కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ అనే అంశంపై నిర్వహించబడింది. ఈ విన్యాసంలో భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ విభాగాలు పాల్గొని మానవరహిత వైమానిక వ్యవస్థల వల్ల ఏర్పడుతున్న నూతన వైమానిక ముప్పులను ఎదుర్కొనే కార్యాచరణ విధానాలను పరీక్షించినాయి. ఈ విన్యాసం ద్వారా డ్రోన్ వ్యతిరేక చర్యల్లో హెలికాప్టర్ విభాగాల సమన్వయము, కార్యాచరణ సన్నద్ధతను బలోపేతం చేశారంట. ఓకేనా,
రైట్. రోటర్ క్లాప్ 3 నిర్వహించిన వారు భారత వైమానిక దళం. ప్రధాన లక్ష్యం వచ్చేసి డ్రోన్లు ఇతర నూతన వైమానిక ముప్పులను ఎదుర్కొనే హెలికాప్టర్ కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడం అంట. ఎనఫ్. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932 అక్టోబర్ 8న స్థాపన. అందుకే అక్టోబర్ 8న ఐఏఎఫ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండియన్ ఆర్మీకి సంబంధించి అయితేనేమో జనవరి 15th, నావీకి సంబంధించి అయితే డిసెంబర్ 4th. సో ఐఏఎఫ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. ప్రస్తుత వైమానిక దళ అధిపతి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఉన్నారు. ఓకేనా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో ఏంటి, స్లోగన్ ఏంటంటే టచ్ ద స్కై విత్ గ్లోరీ. సో జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా అభ్యర్థులకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే సబ్జెక్ట్ వైజ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. సో జనరల్ స్టడీస్లో వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా అలా సబ్జెక్ట్ వైజ్గా మనం అప్డేట్స్గా చూస్తున్నాం. 20 సెగ్మెంట్స్గా చూస్తున్నాము. సో ఇక్కడ వార్తలు నిలిచిన ప్రాంతం అని చెప్పవచ్చు, లేదా జాగ్రఫీ రిలేటెడ్గా చూడవచ్చు. నౌరు అనే ఒక దేశం గురించి మీరు వినుంటారు. నౌరు పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని ఒక ఐలాండ్ కంట్రీ. ఆ నౌరు దేశం యొక్క పేరు అఫీషియల్గా మార్చడం జరిగింది, రిపబ్లిక్ ఆఫ్ నావోరో. గతంలో మనము టర్కీ పేరును తుర్కియేగా మారడము ఇటువంటివి అబ్జర్వ్ చేశాము. సో నౌరు దేశం న్యూస్లో ఉంది కాబట్టి ఎగ్జామినేషన్లో ఏం అడుగుతారంటే నౌరు దేశం ఎక్కడ ఉంది, లొకేషన్ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉంది, మైక్రోనేషియా ఈ ప్రాంతాలు అంటాం కదా అక్కడ. మరి కొత్త పేరేంటి నౌరుకి అంటే రిపబ్లిక్ ఆఫ్ నావోరో. ఒక దేశాన్ని రిపబ్లిక్ దేశం అని ఎప్పుడు పిలుస్తామంటే ఆ దేశంలో దేశాధినేత ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, దేశాధినేత ఎవరైతే ఉంటారో ఎన్నుకోబడ్డారనుకోండి ఆ కంట్రీ రిపబ్లిక్ కంట్రీ. ఉదాహరణకు మన భారతదేశం ఉంది, ఇండియా ఈజ్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. డెమోక్రటిక్ అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం పరిపాలిస్తోంది. మన దేశాధినేత ఎవరు, దేశాధ్యక్షులు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఎన్నుకోబడ్డారు. ఏ దేశంలో అయితే ఎన్నుకోబడిన వ్యవస్థ దేశాధ్యక్షునికి అమలవుతుందో ఆ దేశము రిపబ్లిక్ కంట్రీ. ఉదాహరణకు బ్రిటన్ తీసుకోండి, బ్రిటన్ డెమోక్రటిక్ కంట్రీ బట్ నాట్ రిపబ్లిక్. దేశాధినేత అధ్యక్షుడు ఎన్నుకోబడ్డాడు, రాజున్నాడు, చార్లెస్ III రాచరికం ద్వారా వస్తుంది, ఇటువంటివి. సో ఇప్పుడు రిపబ్లిక్ అనే పదానికి క్లారిటీ ఇచ్చాను. రిపబ్లిక్ ఆఫ్ నావోరో నౌరు యొక్క కొత్త పేరు, అఫీషియల్గా వాళ్ళ చట్టసభ చేయడం జరిగింది. సో నౌరు. మరి నౌరుకు సంబంధించిన బేసిక్ పాయింట్ చూడండి, క్యాపిటల్, కరెన్సీ ఇటువంటి అడుగుతారు కదా. సో రిపబ్లిక్ ఆఫ్ నావోరో పరిపాలనా కేంద్రం వచ్చేసి యారెన్ డిస్టిక్. అక్కడ కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. మైక్రోనేషియా ఏరియా అన్నాను కదా, మీరు మైక్రోనేషియా, పాలినేషియా ఈ ప్రాంతాల గురించి ఐడియా ఉండి ఉంటుంది. వరల్డ్ మ్యాప్ పట్ల కొంత అవగాహన పెంచుకోవడం. మీకు ఏదన్నా టాపిక్ న్యూస్లో ఉంది అంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ గురించి చెప్పినప్పుడు మ్యాప్ చూపిస్తున్నాను. అధ్యక్షుడు నౌరుకు సంబంధించి లేదా రిపబ్లిక్ ఆఫ్ నావోరోకి సంబంధించి అధ్యక్షుడు ఎవరంటే డేవిడ్ అడియాంగ్. అక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటంటే నౌరువాన్ మరియు ఇంగ్లీష్. ఓకేనా. సో ఇక్కడ టాపిక్ చూడండి, పసిఫిక్ మహాసముద్ర ద్వీప దేశం, ఐలాండ్ కంట్రీ అంటే చుట్టూ వాటరే ఉంటుంది. అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ నావోరోగా పేరు మార్చుకుంది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణను 2026 మేలో ఆమోదించారు. అధ్యక్షుడు డేవిడ్ అడియాంగ్ 2026 జూలై 31న ఈ పేరు మార్పును అధికారికంగా ప్రకటించారు. ఓకేనా. మీరు ఈరోజు వార్తాపత్రికలు చూస్తుంటారు, టైం డిఫరెన్స్ ఉంటుంది మనకి ఎలాగో. ఎందుకంటే సో మనకు ప్రపంచంలో చూడండి, ఉదాహరణకు అమెరికాలో ఒక సమయం ఇప్పుడవుతే భారతదేశంలో ఒక సమయం అవుతుంది. కాబట్టి జూలై 31 ఇప్పుడు మనకి ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా ఈరోజు ఆగస్టు 2 రోజున పబ్లిష్ అయింది. నావోరో ఆ దేశానికి చెందిన స్థానిక పేరు కాగా నౌరు వలస పాలన కాలంలో ఏర్పడిన పేరంట. దేశానికి అధికారిక సంక్షిప్త పేరు నావోరో. దేశ సంకేతం NRO యథాతథంగా కొనసాగుతుందంట. సరిపోతుంది. ఓకేనా. రైట్. సో నావోరో విస్తీర్ణ పరంగా వాటికన్ సిటీ, మొనాకో తర్వాత ప్రపంచంలో 3వ అతి చిన్న సార్వభౌమ దేశం అంట, సావరిన్ కంట్రీ. ఓకేనా. దీనికి అధికారిక రాజధాని లేదు కానీ పరిపాలనా కేంద్రం మాత్రం ఉంది, యారెన్ డిస్టిక్. నో క్యాపిటల్ బట్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్. ఇక నెక్స్ట్ ఆల్రెడీ మనం జూలై మంత్లో డిస్కస్ చేసాం షెడ్యూల్ గురించి. ఈరోజు అఫీషియల్గా ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా ప్రారంభించిన నషాముక్త యువ ఫర్ వికసిత భారత్ సంకల్ప్ అభియాన్. ఫస్ట్ కీవర్డ్ చూద్దాం. నషాముక్త్ భారత్ అనే ఒక ఇనిషియేటివ్ గురించి మీరు గతంలో చూశారు. నషాముక్త్ భారత్ అంటే ఏంటంటే
ఇండియాని డ్రగ్ ఫ్రీ ఇండియాగా మార్చడం, మాదక ద్రవ్య రహిత దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడం కోసము. నషాముక్త భారత్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికార వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కన్సర్న్ మినిస్టర్ ప్రస్తుతం వీరేంద్ర కుమార్ గారు. భారతదేశంలో కొన్ని చట్టాలు ఉంటాయి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985, ఇటువంటివి పక్కన పెడితే ఇక్కడ నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఏమో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కన్సర్న్ మినిస్టర్గా మన్సుఖ్ మాండవ్య గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ అవగాహన కార్యక్రమము ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్టు 2 ఈ రోజున ప్రారంభించారు. నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ని ఆగస్టు 2, 2026 రోజున మాదక ద్రవ్య రహిత భారత్ లక్ష్యంతో 100 వారాల జాతీయ యోజన భాగస్వామ్య కార్యక్రమంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ద్వారా జన్ భాగీదారి ప్రజల భాగస్వామ్య ఉద్యమంగా నిర్వహిస్తుంది. ప్రారంభ రోజున ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు 10,000 కేంద్రాల్లో 1 కోటికి పైగా యువత నషాముక్తి ప్రతిజ్ఞను చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవై భారత్ అంటే మేరా యువ భారత్, స్వచ్ఛంద కార్యకర్తలు, జాతీయ సేవా పథకం అంటే ఎన్ఎస్ఎస్, నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్స్, యువజన సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు పాల్గొన్నాయి. ఓకేనా. 100 వారాల పాటు ప్రతి ఆదివారం క్రీడా పోటీలు, పాదయాత్రలు, ధ్యాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖన పోటీలు, వీధి నాటకాలు నిర్వహిస్తారు. విశేష సేవలు అందించిన వారికి 50వ, 75వ, 100వ వారాల్లో గుర్తింపిస్తారంట. 100 వారాల పాటు జరిగే అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమం వికసిత్ భారత్ 2047 అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడబోతున్న ఆ సందర్భం 2047. అప్పటి సాధించాల్సిన లక్ష్యాల్లో ఒక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రారంభమైంది. ఇండియన్ గవర్నమెంట్ నిర్దేశించుకున్న టార్గెట్స్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధలు చూపండి. 2030 నాటికి సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి, 2047 నాటికి సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి, 2070 నాటికి సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి, ఇటువంటివి. మేరా యువ భారత్ 2023 సంవత్సరంలో ప్రారంభమైంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో. ప్రధాన లక్ష్యం దేశ నిర్మాణ కార్యక్రమంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం, జన్ భాగీదారి. ఎన్ఎస్ఎస్, నేషనల్ సర్వీస్ స్కీమ్ 1969లో ప్రారంభం. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్. ఓకేనా. సమాజ సేవ ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసము, సామాజిక బాధ్యతను పెంపొందించడం. సో స్లోగన్ వచ్చేసి ఎన్ఎస్ఎస్ సంబంధించిన స్లోగన్ ఏదని అడిగారు ఒకసారి ఎగ్జామినేషన్లో, నాట్ మీ బట్ యూ. ఓకేనా, రైట్. సో మొట్టమొదటి, తొలి అనే పదాలతో ఎవరైనా మహిళలను ఇటీవల కాలంలో వార్తల్లో వ్యక్తులు చూసారనుకోండి, ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ప్రశ్న. ఇటీవల కాలంలో మనం చాలా చూసాము. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 1942 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా అని చెప్పేసి మీకు చెప్తూ ఉంటుంది కదా. సిఎస్ఐఆర్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ నల్లతంబి కలైసెల్వి గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. తన పైన ప్రశ్న అడిగారు రీసెంట్గా ఒక పోటీ పరీక్షలో. సెబీ చరిత్రలో మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ మాధవి పూరి బచ్, ప్రస్తుతం తను లేరు, తుహిన్ కాంటపాండే గారు ఉన్నారు సెబీకి. తనకంటే ముందు మాధవి పూరి బచ్ ఉండే మొట్టమొదటి సెబీ చైర్పర్సన్ విమెన్, అలాంటివి కానివ్వండి. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చరిత్రలో 130 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఐఓసీ చరిత్రలో మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ క్రిస్టీ కోవెంట్రీ, జింబాబ్వే దేశస్తురాలు. తనపైన అడిగారు రీసెంట్గా క్వశ్చన్. ఇలా చెప్పుకుంటూ పోతే మొట్టమొదటి అనే పదంతో ఎవరైతే మహిళలు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చారో వాళ్ళ గురించి మీరు ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీకు ప్రతి టాపిక్ నేను చెప్తున్నాను. సో ఇప్పుడు అలాంటి ఒక టాపిక్, ఒక పర్సన్ సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి నూతన డైరెక్టర్గా ఒక మహిళ. ఈ టాపిక్లో భాగంగా మీరు ఏం చూడాలంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గనుల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? తెలుగువారు, తెలంగాణ వారు, జి కిషన్ రెడ్డి గారు. సో మినిస్ట్రీ ఆఫ్ మైన్, గనుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా వర్ష అశోక్ అగ్లావే గారు నియమితులయ్యారు.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా వర్ష అశోక్ అగ్లావే. వర్ష అశోక్ అగ్లావే 2026 జూలై 31న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 54వ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. 176 సంవత్సరాల చరిత్రలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు నాయకత్వం వహించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె 2024 జూలై 27 నుంచి 2026 జూలై 31 వరకు డైరెక్టర్ జనరల్గా పనిచేసిన అసిత్ సాహా గారి స్థానంలో బాధ్యతలు చేపట్టారు. అసిత్ సాహా గారు వెళ్ళిపోయారు, తన స్థానంలో డైరెక్టర్ జనరల్గా వర్ష గారు. 1851 సంవత్సరంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపన ఎప్పుడు అంటారు? స్థాపన 1851. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశంలో భౌగోళిక పటాల తయారీ, మ్యాప్స్, ఖనిజ వనరుల అంచనా, భౌగోళిక శాస్త్ర పరిశోధనలు నిర్వహించే ప్రముఖ సంస్థ. గనుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సంస్థ. హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? ఒక సంస్థ గురించి చూసినప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ని చూస్తున్నాం. ఒక టాపిక్లో భాగంగా ఒక స్టేట్ గురించి వచ్చినా, ఒక కంట్రీ గురించి వచ్చినా, ఒక సంస్థ గురించి వచ్చినా, ఒక కూటమి గురించి వచ్చినా బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను. సో ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థ స్థాపన ఎప్పుడో చూడాలి. 1851. సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ? కోల్కత్తా. అమలు చేసే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి చెప్తున్నాను నేను, ఓకేనా? సరిపోతుంది. మీరు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి మళ్ళీ ప్రత్యేకంగా బుక్స్ తీసి చదివేది ఏముండదు. ప్రత్యేకంగా సంస్థలు, హెడ్ క్వార్టరు, స్థాపన, ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు, ఇవన్నీ కాదు చదివే పద్ధతి. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏ సంస్థలైతే వార్తల్లో ఉంటున్నాయో వాటి గురించి చూడాలి, నేర్చుకోవాలి వెంటనే ఆ టాపిక్ నేర్చుకునేటప్పుడే, ఓకేనా? సో ఇది. ఇక నెక్స్ట్ ఏపీకి సంబంధించిన కొన్ని టాపిక్స్ ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తాం మనము. అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని రీజనల్ కరెంట్ అఫైర్స్ని, ఏపీ తెలంగాణ రీజనల్ టాపిక్స్ని 100% కవర్ చేస్తున్నాను. మీరు ప్రతిరోజు చూస్తే ఐడెంటిఫై చేస్తారు ఆ టాపిక్స్ని. ఒక్కొక్క రోజు ఏపీకి సంబంధించిన టాపిక్సే ఉండొచ్చు, ఒక్కొక్క రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టాపిక్సే ఉండొచ్చు, అప్పుడప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ ఉంటాయి, అప్పుడప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించిన టాపిక్ కూడా ఉండదు. పోటీ పరీక్షల కోణంలో సిగ్నిఫికెన్స్ ఉంటే ఖచ్చితంగా నేను కవర్ చేస్తాను. ఉదాహరణకు నిన్నటి క్లాస్లో తెలంగాణకు సంబంధించిన టాపిక్ చూసాము, మొన్నటి క్లాస్లో ఏపీకి సంబంధించి, ఈరోజు ఏపీకి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. మనం ఆగస్టు 1, 2026 రోజున, నిన్నటి రోజున భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవము, ఆ విమానాశ్రయం యొక్క ప్రత్యేకతలు అవన్నీ కూడా నిన్నటి క్లాస్లో డిస్కస్ చేశాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన, ఆ పర్యటన విశేషాల్లో భాగంగా మరికొన్ని అంశాలు. ఆంధ్రప్రదేశ్లో 17,849 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని గారు శ్రీకారం చుట్టారు. అవేంటి? డైరెక్ట్ ఇండికేటివ్ గుర్తుంచుకోండి. సో ఏపీకి సంబంధించిన నెక్స్ట్ టాపిక్, ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్కి ప్రధాని గారు శంకుస్థాపన చేశారు. తొలి, మొట్టమొదటి అనే పదాలు వినగానే సూపర్ లేటెస్ట్ గుర్తుకు రావాలి. ఒక్కసారి ఏపీకి సంబంధించి మనం ఈ ఇయర్లో చూసిన మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని కాదు మోస్ట్ ఇంపార్టెంట్ సూపర్లేటివ్ హెడ్డింగ్స్ ఒకసారి చెప్తాను చూడండి. భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ? అమరావతి. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అంటే అమరావతి గుర్తుకు రావాలి. ఆల్రెడీ మనం జనవరి మంత్లో డిస్కస్ చేసాము. దేశంలోనే మొట్టమొదటి జస్టిస్ సిటీ అమరావతి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే. దేశంలోనే మొట్టమొదటి స్పేస్ సిటీ శ్రీహరికోట, తిరుపతి జిల్లాలో. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం క్యాన్సర్ అట్లాస్ని విడుదల చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, గతంలో మనం డిస్కస్ చేశాము. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ డ్రోన్ సిటీ ఏర్పాటు ఎక్కడ? ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్ ట్రస్ట్ ప్రాంతం, కర్నూలులో. ఇవన్నీ కూడా మనం ఏపీకి సంబంధించి డిస్కస్ చేసిన సూపర్లేటివ్ టాపిక్స్లో కొన్ని మాత్రమే, ప్రతి ఒక్క టాపిక్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏపీకి సంబంధించి తొలి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్కి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఎక్కడ? లొకేషన్ వాస్తవానికి వర్చువల్గా ప్రారంభించారు. సో లొకేషన్ చూడాలి, అది ఎక్కడ అనేది. నెక్స్ట్ ఎంత పెట్టుబడి, ఇటువంటి పాయింట్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీకండక్టర్ అనగానే మీకు తైవాన్ దేశం గుర్తుకు రావాలి. ఒకప్పుడు తైవాన్ ప్రపంచంలో సెమీకండక్టర్ రంగంలో మోనోపొలి. మరి భారతదేశంలో 2021 సంవత్సరంలో సెమీకండక్టర్ మిషన్ని, సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ని ప్రారంభించాం మనం. అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. కన్సర్న్ మినిస్ట్రీస్ ఖచ్చితంగా చూడాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్కి
వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు, ఫౌండేషన్ స్టోన్. ఈ యూనిట్ని అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దక్షిణ కొరియాకు చెందిన ఏపీఏసిటీ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనుంది. సో ఎక్కడ, ఏ సంస్థలు, ఎంత పెట్టుబడి? 2,387 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పడనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 25,000 మందికి పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయంట. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు తొలి అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రం ఇదేనంట ఇక్కడిది. సో ఈ ప్రాజెక్ట్ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటూ సెమీకండక్టర్ తయారీ రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనుంది. సో సెమీకండక్టర్ మిషన్ భారతదేశంలో 2021 సంవత్సరము స్వదేశీయంగా చిప్ల తయారీ టెక్నాలజీ సంబంధించి. ఓకేనా. అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ అంటే సెమీకండక్టర్ చిప్ల అసెంబ్లీ, ప్యాకేజింగ్, పరీక్షలను నిర్వహించడము. ప్రాముఖ్యత వచ్చేసి సెమీకండక్టర్ తయారీ శ్రేణిలో అత్యంత కీలకమైన దశ ఇది. ఇక ఈరోజు ప్రశ్న, జపాన్ ఓపెన్ 2026 విజేతగా చరిత్ర సృష్టించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు? ప్లేయర్ అంటున్నాను, మేలా ఫిమేలా చెప్పట్లేదు, ప్లేయర్ ఎవరు? వారు ఎవరిపైన గెలుపొంది ఈ సరికొత్త చరిత్రను లిఖించారు? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. కాన్సెప్ట్ చూడండి, గణాంకాలు గుర్తుపెట్టుకోండి. సో ఆర్బీఐ వారు విడుదల చేసిన హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ 2025-2026 ఈ రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో తలసరి ఆదాయం విషయంలో కర్ణాటక టాప్లో ఉంది, తెలంగాణ 2వ స్థానంలో ఉంది. ఆ గణాంకాలు గుర్తుంచుకోండి, ఏపీకి సంబంధించిన గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి. ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 విడుదల చేసిన సంస్థలు ఏంటి, గణాంకాలు ఏంటి, ర్యాంకింగ్స్ ఏంటి, ప్రత్యేకతలు ఏంటి. సో యాంటీ పేపర్ లీక్ బిల్ 2026కి రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపారు. ఏ చట్టంగా అమల్లోకి వచ్చింది అండ్ ఈ చట్టంలో భాగంగా పేర్కొన్న నిబంధనలు ఏంటి? పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2026 అమల్లోకి గెజెట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్, రోటార్ క్లాప్ 3 అనే ఒక విన్యాసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు నిర్వహించారు రాజస్థాన్ రాష్ట్రంలో. సో ఏ అంశం పైన ప్రధానంగా ఈ విన్యాసం ఫోకస్ చేసిందంటే కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్. సో వార్తలు నిలిచిన ఒక ప్రాంతం లేదా ఒక దేశము నౌరు, అధికారికంగా నౌరు పేరు మారింది రిపబ్లిక్ ఆఫ్ నావోరో. నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఆగస్టు 2, 2026 రోజున ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఒక అవగాహన కార్యక్రమం డ్రగ్ ఫ్రీ ఇండియాగా భారత్ను చూడడానికి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చరిత్రలో తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా వర్ష అశోక్ అగ్లావే గారు. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ గురించి బేసిక్ పాయింట్ చూడండి. సో ఆంధ్రప్రదేశ్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభము మరియు శంకుస్థాపన చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్కి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? దుగరాజపట్నం గ్రీన్ఫీల్డ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్కి కేంద్రం సూత్రప్రాయ ఆమోదము. ఎక్కడ ఈ క్లస్టర్ ఏర్పాటు? తిరుపతి జిల్లా. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, జపాన్ ఓపెన్ 2026 విజేతగా చరిత్ర సృష్టించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు? ఎవరిపైన గెలుపొందారు? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. కంప్లీట్ వీడియో మీకు మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో కంప్లీట్ వీడియో ఉంటుంది. ఓకేనా. సో క్లాస్ విన్న తర్వాత, ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన CA 360 కోర్స్లో, CA 360 2026 కోర్స్లో నేను అప్లోడ్ చేస్తున్న PDF ఏదైతే ఉంటుందో, తెలుగు అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఆ PDFని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఈ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ప్రతి పాయింట్ అందులో మీకు స్క్రిప్ట్ రూపంలో ఉంటుంది. ఇక మంత్ ముగియగానే మంత్లీ రౌండ్ అప్ వీడియోస్ ఉంటాయి CA 360లో. మంత్లీ మ్యాగజైన్ తెలుగులోను ఇంగ్లీష్లోను అవైలబుల్గా ఉంటుంది. మరియు స్పెషల్ వీడియోస్ ఇంక్లూడింగ్ PDFs, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్ అండ్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మన CA 360 కోర్స్లో ఉంటాయి. ఓకేనా.
ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.